హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నక్షత్రస్ వరల్డ్. మార్నింగ్ తీయలేకపోయాను. సో స్వీట్ కార్న్ తోటి వడ చేస్తున్నానండి. నేను ఇక్కడ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. సో స్వీట్ కార్న్ని బాగా కడుక్కొని ఒక గిన్నె మిక్సీ జార్లో వేసుకొని అందులో 4 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ వేసి మిక్సీ పట్టేసుకున్నానండి. నీళ్ళు అస్సలు వేయద్దు, నీళ్ళు అసలు పట్టదు ఇందులో. 1 కప్ కార్న్ఫ్లవర్, 1 కప్పు మైదా, 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి వేసానండి. ఇక్కడ కార్న్ఫ్లవర్ లేకుండా ఏం కాదు, స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసాను. పచ్చిమిర్చి అంత కారం లేవు కాబట్టి నేను కొంచెం కారం వేసుకున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కొన్ని వంటలలో స్పెషల్గా వచ్చేసి పిండి కలపడమే చాలా పెద్ద, అంటే ఫుడ్లో టేస్ట్ తేడా రావడం కూడా పిండి కలపడం వల్లే ఉంటుంది. సో బాగా కలుపుకోవాలి దీన్ని. తర్వాత ఆయిల్ పెట్టేసానండి, హీట్ ఎక్కింది ఆయిల్. తర్వాత ఇట్లా చేతి మీద వేసుకొని ఇట్లా ఒత్తుకోవడం అండి. నేను ఆల్మోస్ట్ ఈ వడైనా, మినపప్పుతో వడైనా, ఏ వడైనా ఆల్మోస్ట్ చేతి మీదనే చేస్తాను. ఈజీ అండి, ఏం చెయ్యం కాలదు. కొంచెం నీళ్ళు పెట్టుకోవాలి, చేతికి పెట్టుకొని వేయడం వల్ల తొందరగా కింద పడిపోతాయి, చేతికి అతుకోకుండా. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టుగా దీన్ని బాగా వేయించుకోవాలి. టర్న్ చేసి కూడా కాల్చాలండి. 2 వైపులా మంచిగా కాల్స్తే లోపల పచ్చిగా ఉండకుండా ఉంటుంది. ఇవి కొంచెం టైం పడుతుంది కాలడానికి, కొంచెం కాలనియాలి. కానీ నూనె ఏమి అస్సలు గుంజదు, ఆయిలీగా అస్సలే ఉండదు ఇది. ఇక్కడ చూడండి, ఇట్లా ఈ కలర్లో వచ్చేసేయాలి. తీసేసుకోవడం దీన్ని. ఇది ఈవినింగ్ స్నాక్స్ అండి. పొద్దున ఉగ్గాని చేశాను, సో అది వీడియో కొంచెం మిస్ అయింది. మా వారు వచ్చే టైంకి స్నాక్స్ చేస్తానండి. రాగానే ఆయన కూడా చేతులు కలగట్టుకొని స్నాక్స్ అట్లా తింటారు, లేదంటే ఒక్కొక్క రోజేమో డైరెక్ట్గా డిన్నర్ తినేస్తారు. చూడండి, ఇట్లా అయినాయి. చాలా టేస్టీగా ఉన్నాయి, క్రిస్పీగా ఉంటాయి, ఇంకా లోపల మెత్తగా కూడా ఉంటాయి. అంటే ఎలాంటి వాళ్ళైనా తినేంత టేస్టీగా ఉంటాయి. ఎవరన్నా ఇట్లా ఒకసారి తింటే వద్దు అనకుండా తింటారు, అంత బాగుంటాయి. తర్వాత బాబుకి పాలు ఇచ్చాను, పాపకు కూడా ఇచ్చాను. బాబు వచ్చేసి మమ్మీ వీడియో తీస్తావా తీయని ముందుకు పెట్టేశాడు గ్లాసుని. తర్వాత నెయ్యి చేస్తున్నానండి. 15-20 డేస్ అవుతుంది ఇప్పుడు నేను జమ చేసుకుంటూ. మధ్యలో మేము దోశ కట్ల వేసుకుంటాం కదా, అది కాకుండా నేను జమ అయింది ఇది. దీన్ని ఒక 1 అవర్ అట్లా ఫ్రిడ్జ్ నుంచి బయట పెట్టేశాను, కొంచెం కరిగినట్టుగా అయిపోతుంది ఇది. తర్వాత దీన్ని బాగా విస్కర్తో కలిపేసి దీన్ని స్టవ్ మీద పెట్టేయడం అండి. నాకు మిక్సీలో వేసి ఇట్లా చేయడం రాదు, అందుకోసం నేను ఇట్లా డైరెక్ట్గా చేస్తాను. ఇది కూడా చాలా బాగుంటుంది. నాకు ఇంకా దానికన్నా కూడా ఇదే నెయ్యి ఎక్కువ వస్తుందని నాకు అనిపించింది. ఈజీగా కూడా ఉంటుంది ఇది, అంత ప్రాసెస్ లాగా ఏమి ఉండదు, మిక్సీకి వేసి అవన్నీ ప్రాసెస్ ఉండదు. చాలా ఈజీ అంటే చాలా ఈజీ. చూడండి, ఇట్లా బాగా దీన్ని ఫస్ట్ కరిగేదాకా ఏమో హైలో పెట్టాలి, తర్వాత సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టాక ఇక్కడ చూడండి బాగా నెయ్యి అంతా పైకి వచ్చేస్తుంది. నేను అసలు నెయ్యి కొననండి, ఆల్మోస్ట్ నెలకి 1.5 kg అట్లా నెయ్యి ఇంట్లోనే అవుతుంది నాకు. సో ఇట్లా బాగా కలుపుకోవాలి. మధ్యలో తెల్లగా ఉంది కదా లోపల ఉన్నది, అదంతా కొంచెం బ్రౌన్ కలర్ లాగా వచ్చేదా వరకు దీన్ని బాగా కాల్చుకోవాలి. అప్పుడు కంప్లీట్గా నెయ్యి అంతా బయటకు వచ్చేసినట్టు. నాకు ఈ నెయ్యి 15 డేస్ మీగడ వచ్చేసి 1/2 కిలో నెయ్యి అయింది, ఒక్కొక్కసారి ఎక్కువ కూడా అవుతుంది. ఇట్లా ఇది కొంచెం బ్రౌన్ అయింది కదా, చూసారా? ఇట్లా చేయడం వల్ల ఏంటంటే అసలు లోపల ఏం లేకుండా నెయ్యి అంతా బయటకు వచ్చేస్తుంది. దీన్ని నేను జల్లి ఉంటుంది కదా, అందులో వేసి కొంచెం పిండేస్తున్నాను వేరే గడ్డతోటి. ఇంత అయిందండి నెయ్యి వచ్చేసి. చూడండి, ఇది చాలా ఈజీ ప్రాసెస్, ఎవరైనా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.